This is our first family trip in 2025. నేను వంట చేస్తానని చెప్పాను. వద్దులే ప్లీజ్, ఒక్కసారి చూద్దాం. వద్దు నా కోసం. ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. మా అబ్బాయితో వాళ్ళు ఉన్న ఒక కిచెన్ అప్లయన్సెస్ అన్ని తీసుకెళ్ళిపోయారు. Hello friends, ಎಲ್ಲರೂ ಹೇಗಿದ್ದೀರಾ? ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಮೈ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್. ఐ నో చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ యూట్యూబ్ వీడియోస్ స్టార్ట్ చేశాను. అక్క యుద్ధంలో విసురుతారు బాణం, నువ్వు అంటే మా ప్రాణం. అండ్ దిస్ ఈస్ our first family trip in 2025. Welcome back to my YouTube channel. Hello Daddy. ಹಾಯ್. ಎಷ್ಟು ಕಿಲೋಮೀಟರ್ಸ್ ಇವಾಗ ಇರೋದು ಅಲ್ಲಿ? 38 ಕಿಲೋಮೀಟರ್ಸ್. ಓಕೆ. ಹಲೋ. ಹೇಗಿದ್ದೀರಾ? సూపర్. నాకు చాలా సార్ ఎంటర్ పోయింది. రీజన్ ఏంటంటే అందరికి నిద్ర వస్తుంది. గ్యాప్లో చాలా ఆకలేస్తుందని యాపిల్ తింటున్నాం. ఎందుకంటే ఈరోజు మండే, సో నో నాన్ వెజ్, ఓన్లీ వెజ్ కదా మమ్మీ? ఓన్లీ వెజ్ కదా ఈరోజు వెజ్. వెజ్జిలో రవంత బొజ్జు. సో ఆల్మోస్ట్ ఒక 20 to 25 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వచ్చాము. వీడియో thumbnail చూడగానే తెలిసిపోయి ఉంటుంది మీకు మేము ఏ చోటికి వచ్చామనేది. కాసేపట్లో మేబీ ఇంకో 2 to 3 minutesలో మనం డెస్టినేషన్ రీచ్ అయిపోతాము. ఏమంటారు నాన్నగారు? ఎస్, రీచ్ అయిపోతాం. Yes, got it. Ding, tick, ding, tick, ding. Tango. వెల్కమ్. ఇది నా ఫేవరెట్ ఫ్రూట్. ఏ లొకేషన్కి వెళ్ళినా నేను ఈ చెట్టు దగ్గరకు వచ్చి ఒకసారి మొత్తం ప్యాన్ చేసి ఫోకస్ చేస్తాను. ఇది కొంచెం లైట్ పింక్ కలర్ ఉంది, బట్ ఆల్మోస్ట్ అన్ని షేడ్స్ వస్తాయి. కొన్ని చాలా బ్రైట్ రెడ్ కలర్ కూడా ఉంటుంది. దొరికిన వెంటనే ఇలా అనుకొని ఉప్పు అనేసి ఇలా తినేస్తాను. అండ్ రిసార్ట్ లోపలికి వచ్చేసాం. యాక్టివిటీస్ అయితే చాలా ఉన్నాయి, కానీ ఫస్ట్ ఏది అనేది నాకు కూడా ఐడియా లేదు. మా అన్నయ్య మా నాన్న ఏది డిసైడ్ చేస్తారో అది. బికాజ్ ఈరోజు ప్లానింగ్ అంతా వాళ్ళ మీద నెట్టేసాను. నేను డ్రెస్ తీసుకొచ్చాను. సో ఈరోజు వెజ్ కాబట్టి మా మెన్యూలో ఇంతే ఉంది అన్నమాట. ముందుగా గోబీ, నైస్ గోబీ ఉంది, పాలక్ పన్నీర్, దాల్ తడ్కా. Yes, this is jeera rice or veg fried rice with roti, white rice and rasam. ఒక్క మిగల్చకుండా ఊడ్చేయండి, సిగ్గు లేకుండా తినండి. అదే సిగ్గు పడకుండా తినండి. చాలా బాగుంది.
అంటే నేను మీ డార్లింగ్ మీకు తినిపిస్తారు అనుకున్నాను. మీ డార్లింగ్ ఆకలేసి బిజీగా తింటున్నారు, అందుకే నేనే మీకు తినిపించాను. మైండ్ బ్లాక్. ರೆಸಾರ್ಟ್ ಬಂದಿಲ್ಲ, ಫುಲ್ ಲವ್ಸ್ ಆಗಿದೆ ನಿಮಗೆ. పనీర్ చాలా సాఫ్ట్గా ఉంది నా మనసులాగా. నాకు ఏడుపు వస్తుందిరా. ఓకే, ఎక్కువ మాట్లాడుతున్నా, ఇప్పుడు తినేసి తర్వాత మాట్లాడతాను. ಇವತ್ತು ನಾವು ಉಳ್ಕೊಳ್ತಾರಂತ ಜಾಗ ಎಂತ ನೈಸ್, ಆಕ್ಚುಲಿ ನೈಸ್. నేను వంట చేస్తానని చెప్పాను. వద్దులే ప్లీజ్, ఒక్కసారి చూద్దాం. వద్దు నా కోసం. ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. మా భయంతో వాళ్ళు నా హోమ్ కిచెన్ అప్లయన్సెస్ అన్ని తీసుకెళ్ళిపోయారు. వాళ్ళు అన్నారు మీరేం రెస్ట్ తీసుకోకండి, నాకు టెన్షన్ ఇవ్వకండి, మిమ్మల్ని బాగా చూసుకుంటాం అన్నారు. కాబట్టి నేను సో నా తినేసిన తర్వాత మంచిగా నిద్ర వస్తుంది. తినేసిన తర్వాత కొన్ని ప్రొసీజర్ అంతా మంచిగా జరగాలి కాబట్టి బాయ్ ఫ్రెండ్స్. నన్ను పడుకోనివ్వట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే వేవ్ పూల్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి కాసేపు మాత్రమే వేవ్ పూల్ ఉంటుంది. టైం ఫర్ డ్రెస్ చేంజ్. రెడీ, డ్రెస్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మనం వెళ్ళి ఇంట్లో దూకేయాల్సిందే. ఇంత కొడుకుమా లేదో తెలియదు. Come on, let's go. జాగ్రత్త జాగ్రత్త. ನನ್ನನ್ನು ಯಾರೋ ಇಬ್ರು ಆಲ್ ಸೆಟ್. ಎಸ್ ಸೆಟ್. ಓಕೆ, ಹುಷಾರು. ಎಲ್ಲ ನಾನು ಹೇಳ್ಕೊಟ್ಟಿದ್ದು ನೆನಪಿದೆಯಲ್ಲ, ಲೈನಲ್ಲೇ ಹೋಗು, ಪಕ್ಕದಲ್ಲಿ ಹೋಗ್ಬೇಡ. ಓಕೆ, ನಾನು ಅಲ್ಲಿ ಹೋಗ್ಬಿಟ್ಟಿರ್ತೀನಿ, ನೀನು ಲೈನಲ್ಲೇ ಬಾ. ಆಯ್ತು.
ಬಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್. ಅಲ್ಲ, ನಾ 11 kg ಸಣ್ಣ ಆಗಿದ್ದೀನಿ. ಇವಾಗ ವಾಪಸ್ ಹೋಗುತ್ತಾ? 11 kg తక్కువైనా కూడా యూజ్ లేదు పాప. పెద్ద సమస్య వచ్చి పడింది. మనము మంచిగా వేవ్ పూల్ ఆడుకొని ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత కాఫీ టీ తాగాలి అని డిసైడ్ చేసిన తర్వాత ఫైర్ క్యాంప్ అరేంజ్ చేశారు. అది స్టార్ట్ చేయగానే నేను అందరితో కలిసి డాన్స్ చేయడం స్టార్ట్ చేశాను. ముందు మమ్మీతో, డాడీతో, నాన్నతో అందరితో మనం కలిసి డాన్స్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మిగతా గెస్ట్లు కూడా మనతో పాటు కలిసి డాన్స్ చేశారనమాట. ఇట్ వాజ్ వెరీ నైస్. ఫస్ట్ డే మనం రీచ్ అయ్యి మొత్తం యాక్టివిటీస్ కంప్లీట్ చేయాలనుకున్నాము. బట్ టైం తక్కువ ఉండేసరికి ఫైర్ క్యాంప్ అయిపోయిన తర్వాత పడుకున్నాము. నెక్స్ట్ డే మిగతా డే యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్ చేసాము. ఇట్ వాజ్ రియల్లీ వండర్ఫుల్. ಅಲ್ಲ ಫೈನಲಿ ಇರೋ ಬರೋ ಆ್ಯಕ್ಟಿವಿಟೀಸ್ ಎಲ್ಲ ಫಿನಿಶ್ ಮಾಡಿದ್ದಾಯಿತು. ನಾನು ಕೆಲವೊಂದೊಂದು ಗೇಮ್ಸ್ ನಾನು ಅಣ್ಣ ಮಾತ್ರ ಆಡಬೇಕಿತ್ತು. ಆ್ಯಂಡ್ ನಮ್ಮ ಬಾಸ್ ಬರೀ ಗಾಡಿ ಓಡಿಸಿದ್ರು. ಇಲ್ಲ నెక్స్ట్ ఈ గాడికి ಸ್ವಲ್ಪ ప్రాబ్లమ్ అవుతుంది. సో మొత్తానికి అన్ని గేమ్స్ అంతా ఆడేసి వాళ్ళంతా నొప్పిగా ఉంది. బట్ మంచి ఫిజికల్ టాస్క్స్ ఉన్నాయి ఇక్కడ. ఫన్ ఫీల్డ్ ప్లేస్ అనమాట ఇక్కడ. కమ్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ టు హ్యావ్ వండర్ఫుల్ మెమరీస్ హియర్. మొత్తానికి ఇక్కడ అనుకున్న గేమ్స్ అంతా ఆడేసాం, మంచిగా టైం స్పెండ్ చేసాం. సార్ మీ స్పందన? తెలుగులో మాట్లాడాలా కన్నడలో మాట్లాడాలా అని బ్లాంక్ అయిపోయారు. మీకేమనిపిస్తుంది చెప్పండి. ಎಲ್ಲ ಗೇಮ್ಸ್ ಎಲ್ಲ ಉಡುಪಿ ರೆಸಾರ್ಟ್ ಮಾತ್ರ ಸೂಪರ್ ಚೆನ್ನಾಗಿದೆ. ಆಮೇಲೆ ಒಳ್ಳೊಳ್ಳೆ ಗೇಮ್ಸ್ ಇದೆ, ಬ್ಯೂಟಿಫುಲ್. ಆಮೇಲೆ ಸ್ಟೇ ಆಗೋಕ್ಕೆ ದಿ ಬೆಸ್ಟ್ ಪ್ಲೇಸ್, ವೆರಿ ಕೂಲ್ ಪ್ಲೇಸ್. ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್. So as you guys can see this beautiful place, ನಾನು ಸರ್ ಬಗ್ಗೆ ಮಾತಾಡಲೇಬೇಕು. ಚಿನ್ನಸ್ವಾಮಿ ಸರ್ ಅಂತ, ಆ್ಯಂಡ್ ಇವರು ಇಲ್ಲಿ MD. ಈ ಜಾಗನ ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಮೇಂಟೈನ್ ಮಾಡಿ ಸಿಕ್ಕಾಪಟ್ಟೆ ಫಾಸ್ಟಾಗಿ ಎಲ್ಲ ಫುಲ್ಲು ಅಪ್ಡೇಟ್ ಮಾಡ್ತಿದ್ದಾರೆ. ಸೊ ದಟ್ ಎಲ್ಲ ಜನರು ಇಲ್ಲಿಗೆ ಬಂದ ಮೇಲೆ ಅವರು ಯಾವ ಎಂಟರ್ಟೈನ್ಮೆಂಟ್ನು ಮಿಸ್ ಮಾಡ್ಕೋಬಾರ್ದು ಅನ್ನೋ ಕಾರಣಕ್ಕೆ. ಆ್ಯಂಡ್ ದೇ ಆರ್ ಲಾಂಚಿಂಗ್ ಅ ನ್ಯೂ ರೈನ್ ಡಾನ್ಸ್. ಅದ್ರ ಬಗ್ಗೆ ನಾನು ಹೆಚ್ಚು ಮಾತಾಡಲ್ಲ, ಇನ್ ಡೀಟೇಲ್ಸ್ನ ಸರ್ ಆಗೆ ಹೇಳ್ತಾರೆ. ಸರ್ ನೀವೇ ಹೇಳಿ. ಏನು ತಾವೆಲ್ಲ ಈಗ ನೋಡ್ಕೊಂಡು ಬಂದ್ರಿ, ಮತ್ತೆ ಅದ್ರ ಜೊತೆಗೆ ಎಂಕ್ವೈರಿ ಕೂಡ ಮಾಡಿದ್ದೀರಾ. ಏನೇನಿದೆ, ಏನ್ ಕಾಸ್ಟ್ ಇದೆ, ಯಾವ್ಯಾವ ಜನ ಕೂಡ ಇಲ್ಲಿ ಬಂದು ಸ್ಟೇ ಆದ್ರೆ ಯಾವ ತರ ಅನುಕೂಲ ಸಿಗ್ತದೆ, ಎಂಟರ್ಟೈನ್ಮೆಂಟ್ ಸಿಗ್ತದೆ, ಕ್ಲಾಸ್ 1 ಪೀಪಲ್ ಸಿಗ್ತದೆ, ಮಧ್ಯಮ ವರ್ಗದವ್ರು ಸಿಗ್ತದೆ, ತುಂಬಾ ಬಡವ್ರಿಗೂ ಕೂಡ ಕೊಡುವಂತ ಒಂದು ಇದರಲ್ಲಿ ಮಾಡಿರ್ತಕ್ಕಂಥ ಒಂದು ಪ್ಲೇಸ್. ಏನು ನಾವು ಉಪೇಂದ್ರ ಸರ್ ಹತ್ರ ರೆಂಟ್ ತಗೊಂಡು ಈಗ 3ನೇ ವರ್ಷಕ್ಕೆ ಕಾಲಿಡ್ತಾ ಇದೀವಿ. ಕರ್ನಾಟಕ ಬಿಗ್ಗೆಸ್ಟ್ ವೇವ್ ಪೂಲ್ನ ಕೂಡ ನಾವು ಮಾಡಿದ್ವಿ. 10 feet ವೇವ್ಸ್ ಬರುವಂತ ಒಂದು ಇದು ಡಿಫ್ರೆಂಟ್ ಕೂಡ ಅದನ್ನು ಕೂಡ ಮಾಡಿದ್ವಿ. ಮತ್ತೆ ಗೇಮ್ಸ್ ವಿಚಾರಕ್ಕೆ ಬಂದಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ
ನಾವು ಗೇಮ್ಸ್ 100 ರೂಪೀಸ್ಗೆ ಓಕೆ ವರ್ತ್ಫುಲ್ ಆಗಿ 5 ಗೇಮ್ ಒಂದು ಪ್ಯಾಕೇಜಲ್ಲಿ ಕೊಡ್ತೀವಿ. ಜಿಪ್ ಲೈನು, ಕಪ್ಪಲ್ ಜಿಪ್ ಲೈನು, ಸೈಕ್ಲಿನು, ಓಕೆ ಮತ್ತೆ ರಾಕೆಟ್ ಎಜೆಕ್ಟ್ರು, 360 ಡಿಗ್ರಿ ಸೈಕಲ್ ಅದು ಕೊಡುವಂಥದ್ದು. ಅದು ಈಗ ಆಲ್ರೆಡಿ ನೀವು ಎಲ್ಲ ನೋಡ್ಕೊಬಂದಿದ್ದೀರಾ. ಎಕ್ಸ್ಪೆರಿಮೆಂಟ್ ಮಾಡಿದ್ವಿ. ಮತ್ತೆ ಕಪಲ್ಸು, ಮತ್ತೆ ಫ್ಯಾಮಿಲಿ, ಗ್ರೂಪ್ ಶೇರಿಂಗು ಎಲ್ಲ ಬರ್ತಕ್ಕಂಥವ್ರಿಗೂ ಕೂಡ ಒಂದೊಂದು ರೇಟಲ್ಲಿ ಎಲ್ಲ ತುಂಬ ಇದರಲ್ಲಿ ಬರ್ತಕ್ಕಂಥ ಜನಕ್ಕೆ ಯಾವುದೇ ರೀತಿಲಿ ಪ್ಯಾಕೇಜಸ್ ಇದೆ. ಪ್ಯಾಕೇಜಲ್ಲಿ ಬರುವಂಥ ಫುಡ್ಡು ಅಷ್ಟೇ. ನಾವು ಫುಡ್ಡಲ್ಲಿ ಕೂಡ ಇವರು ಯಾವುದೇ ಒಂದು ಅಮೌಂಟು ವಿಚಾರದಲ್ಲಿ ಕಾಂಪ್ರೋ ಆಗ್ಬೋದು, ಬಟ್ ಫುಡ್ ವಿಚಾರದಲ್ಲಿ ನೋ ಕಾಂಪ್ರೋ. ನಾವೇನು ಅನ್ಕೊಂಡಿರ್ತೀವಿ ಅದನ್ನ ನೀಟಾಗಿ ಕೊಡುವಂಥ ವ್ಯವಸ್ಥೆನ ಮಾಡಿದ್ವಿ. ರೈನ್ ಡ್ಯಾನ್ಸ್, ಇಂಡೋರ್ ರೈನ್ ಡ್ಯಾನ್ಸು 6000 ಸ್ಕ್ವೇರ್ ಫೀಟಲ್ಲಿ ನಡೀತಕ್ಕಂಥ ಬ್ಯಾಂಬೋದಲ್ಲಿ ಮಾಡ್ತಾ ಇದೀವಿ. ಹೌದು ಹೌದು. ಅದು ಯಾವ ಥರ ಇರ್ತದೆ, ನಮಗೆ ಹಾಟ್ ವಾಟರಲ್ಲಿ ನಾವು ಕೊಡ್ತೀವಿ. ಎಷ್ಟು ಜನ ಕೆಪಾಸಿಟಿ ಇದೆ? ಅದು 400-500 ಪೀಪಲ್ಸ್ ಒಂದ್ಸಾರಿ ಒಂದ್ಸರಿ ಅಷ್ಟು ಜನ ಒಳಗೆ ಬರ್ಬೋದು. ಒಳಗೆ ಬರ್ಬೋದು. ಅಷ್ಟು ಜನಕ್ಕೂ ಕೂಡ ವಾಟರ್ ಕೂಡ ಬೀಳುವಂಥ ವ್ಯವಸ್ಥೆಯನ್ನು ಮಾಡ್ತಾ ಇದೀವಿ. ಓಕೆ ಓಕೆ. ಬೆಳಗ್ಗೆಯಲ್ಲಿ ಡ್ಯಾನ್ಸಿಂಗು, ಮ್ಯೂಸಿಕ್ ಇರ್ತದೆ, ರೈನ್ ಡ್ಯಾನ್ಸ್ ಇರ್ತದೆ. 6 ಗಂಟೆ ನಂತರ ಬರೀ ಡ್ಯಾನ್ಸು, ಮ್ಯೂಸಿಕ್ ಮಾತ್ರ ಇರ್ತದೆ. ಇತ್ತೀಚೆಗೆ ನಾನು ಕೇಳ್ಪಟ್ಟಿದ್ದ ವಿಷಯ ಏನು ಅಂದರೆ ಆಲ್ಮೋಸ್ಟ್ 1000 ಜನಕ್ಕೂ ಮೀರಿ ನ್ಯೂ ಇಯರ್ಗೆ ಎಲ್ಲರೂ ಇಷ್ಟು ಜನ ಗ್ಯಾದರ್ ಆಗಿದ್ರು ಅಂತ. ಸೊ ನೆಕ್ಸ್ಟ್ ಯಾವುದಾದ್ರೂ ಗೆಟ್ ಟುಗೆದರ್ ಏನಾದರೂ ಪ್ಲ್ಯಾನ್ ಮಾಡ್ತಿದ್ರೆ ಅವರು ಏನಾದರೂ ಡೀಟೇಲ್ಸ್ ತಿಳ್ಕೊಬೇಕು ಅಂತಂದರೆ ಏನು ಡೀಟೇಲ್ಸ್ ಅವರು ಕೊಡೋಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತೀನಿ? ನೆಕ್ಸ್ಟ್ ಫೆಬ್ರವರಿ 14 ಏನಿದೆ ಅದು ತುಂಬಾ ಒಂದೊಳ್ಳೆ ಎಲ್ಲರೂ ಕೇಳ್ಕೊಳ್ಳಿ. ಫೆಬ್ರವರಿ 14ಗೆ ನಾವು ಒಂದು ತುಂಬ ಡಿಫ್ರೆಂಟ್ ಕಾನ್ಸೆಪ್ಟಲ್ಲಿ ಮಾಡಿ ಇದನ್ನ ಕೊಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಅವತ್ತು ಒಳ್ಳೆ ಡಿಸ್ಕೌಂಟ್ ಪ್ರೈಸಲ್ಲಿ ಕೂಡ ಅವತ್ತು ಕೊಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಒಳ್ಳೆ ಡಿಸ್ಕೌಂಟ್ ಪ್ರೈಸ ಅನೌನ್ಸ್ ಮಾಡ್ತೀವಿ. ಶೀಘ್ರದಲ್ಲೇ ಅನೌನ್ಸ್ ಮಾಡಿ ನಾವು ಕೊಡ್ತೀವಿ. ಅದೇ ಬುಕಿಂಗ್ ಮಾಡ್ಕೊಳ್ಳೋದು ತುಂಬಾ. ಗೈಸ್, ಎಲ್ಲಾ ಕಡೆ ಪ್ಲೇಸಸ್ ಅಲ್ಲಿ ಈಗ ನೀವು ಗೆಟ್ ಟುಗೆದರ್ ಪ್ಲಾನ್ ಮಾಡ್ತಿದ್ರೆ ಅಥವಾ ನೀವೇ ಕಪಲ್ ಆಗಿ ಬರಬೇಕು ಅಂತ ಅನ್ಕೊಂಡಿದ್ರೆ ಅಥವಾ ನ್ಯೂಲಿ ಮ್ಯಾರಿಡ್ ಕಪಲ್ಸ್ ಯಾರ್ಯಾರು ಇದ್ದೀರಾ ಅವರೆಲ್ಲರೂ ಒಂದು ಪ್ಲೇಸ್ ಎಕ್ಸ್ಪ್ಲೋರ್ ಮಾಡಬೇಕು ಅಂತಂದ್ರೆ ದಿಸ್ ಇಸ್ ದ ಪ್ಲೇಸ್ ಐ ಹೈಲಿ ರಿಕಮೆಂಡ್. ನೀವು ಯಾರನ್ನೂ ಮಿಸ್ ಮಾಡದೆ ಬೇಗ ಅಡ್ವಾನ್ಸ್ ಬುಕ್ಕಿಂಗ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ಯಾಕಂದರೆ ಕ್ರೌಡ್ ಎಲ್ಲ ಕಡೆನೂ ಪ್ಲ್ಯಾನ್ ಮಾಡ್ತಿರೋದ್ರಿಂದ ನಿಮಗೆ ಪ್ರಾಬ್ಲಮ್ ಆಗಬಾರ್ದು. ಹಾಗಾಗಿ ಸರ್ ಹೇಳಿದಾಗೆ ನೀವು ಮುಂಚೆನೇ ಅಡ್ವಾನ್ಸ್ ಬುಕ್ಕಿಂಗ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ಆ್ಯಂಡ್ ಮೋರ್ ಡೀಟೇಲ್ಸ್ ಏನೇ ಬೇಕಿದ್ರು ನಾನು ಡಿಸ್ಕ್ರಿಪ್ಷನಲ್ಲಿ ಮೆನ್ಷನ್ ಮಾಡಿರ್ತೀನಿ. ಆ್ಯಂಡ್ ಪ್ಲೀಸ್ ಫಾಲೋ ಅಪ್ ಆ್ಯಂಡ್ ವಿಲ್ ಗೆಟ್ ಮೋರ್ ಡೀಟೇಲ್ಸ್ ಆ್ಯಂಡ್ ಅಪ್ಡೇಟ್ಸ್ ಫ್ರಮ್ ದೆಮ್. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೊ ಮಚ್. ಥ್ಯಾಂಕ್ ಯು.